నేటి రాశి ఫలితాలు. మేషరాశి. అమ్మ, మొదటి రాశి అయినటువంటి మేషరాశి వారికి ఈరోజు ఎలా ఉంది? మేషరాశిలోకి వచ్చిన నక్షత్రాలు అశ్విని, భరణి, కృత్తిక 1వ పాదం. మేషరాశి వారికి ఈ రోజున ప్రతి విషయంలో కూడా చాలా వరకు అనుకూలమైన ఫలితాలు రావడానికి ఆస్కారం అనేది ఒకటి ఉంది. ముఖ్యంగా వాహనాలకు సంబంధించి ఏదైనా ప్రయత్నాలు చేస్తుంటే నూతన వాహనాలకి అవకాశం, అలాగే అనుకూలత, సంఘంలో మంచి పలుకుబడి, వ్యక్తులతో కలిపి స్నేహితులతో కలిపి ఈ రోజున చాలా అనుకూలమైన వాతావరణాన్ని గడపడం, కుటుంబ సభ్యులతో మంచి వాతావరణాన్ని క్రియేట్ చేసుకుని వారితో కలిపి ఏదైనా విందు వినోదాలు కానీ చక్కటి ప్రదేశాలకు వెళ్ళడానికి కానీ చేసే ప్రయత్నాలు, వారితో కలిసి గ్రూపులో అంటే సమావేశాలు లాంటివి, చర్చలు లాంటివి, ముఖ్యంగా జీవిత భాగస్వామితో కలిపి ఈ రోజున వాతావరణాన్ని చాలా వరకు అనుకూలంగా మరల్చుకోవడానికి మీరు చేసే ప్రయత్నాలు చాలా వరకు అధికంగా ఉంటాయి. వృషభ రాశి. మరి వృషభ రాశి వారికి ఎలా ఉందండి ఈరోజు? వృషభ రాశిలోకి వచ్చే నక్షత్రాలు తెలుసుకుందాం. వృషభ రాశిలోకి వచ్చే నక్షత్రాల్లో మనకి ఈ కృత్తిక, రోహిణి, మృగశిర. ఈ వృషభ రాశి వాళ్ళకి ఈ రోజున ప్రతి విషయంలోనూ సామాన్యమైన ఫలితాలు వచ్చే అవకాశం లాంటివి ఉన్నాయి. అంటే ఏ రకంగా అంటే ఏదైనా మీ యొక్క వ్యక్తిగత విషయాల్లో కానీ, ఆరోగ్య సంబంధమైన విషయాల్లో కానీ, శ్రమకి సంబంధించిన విషయాల్లో కానీ శ్రమ పడుతూ దాంట్లో మీరు అనుకున్న విజయాలు సాధించడానికి ఎక్కువ శాతం కృషి చేస్తూ ముందుకు పెడతారు. ఈ నేపథ్యంలో ఆరోగ్య సంబంధమైన విషయాల్లో తగిన విధంగా శ్రద్ధ తీసుకోవాలి. అలాగే లోన్లు ఇలాంటివి ఏమన్నా ఉంటే వాటికి సంబంధించిన విషయాల్లో కూడా తగిన విధంగా శ్రద్ధ తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి. వ్యక్తిగత ఆరోగ్యం మీద శ్రద్ధ అనేది అధికంగా తీసుకోవాలి. అంటే రోగనిరోధక శక్తిని పెంచుకునే విషయం కావచ్చు, లేకపోతే శారీరకంగా ఏదైనా అనారోగ్యం లాంటివి ఏదైనా ఉన్న నిర్లక్ష్యం లేకుండా వైద్యుల్ని సంప్రదించడం, న్యాయపరమైన విషయాల మీద శ్రద్ధ చూపించడం మొదలైన వాటికి ఆస్కారం ఉన్న రోజుగా మనం ఈ రోజుని భావించవచ్చు. మిథున రాశి. మిథున రాశి వారి ఫలితాలు ఎలా ఉన్నాయండి? మిథున రాశిలోకి వచ్చే నక్షత్రాలు తీసుకున్నట్లయితే మనం ముఖ్యంగా మిథున రాశిలో ఈ యొక్క మృగశిర, ఆరుద్ర, పునర్వసు 3 పాదాలు. మిథున రాశి వాళ్ళకి ఆలోచనలు చాలా వరకు అనుకూలంగా ఉంటాయి. ఆశించిన ఫలితాలు పొందడానికి అన్ని విధాలుగా కూడా వీళ్ళు కృషి చేస్తారు. అంటే మీ క్రియేటివిటీ పెరుగుతుంది, సంతాన అభివృద్ధికరంగా ఉంటుంది, మీ పెట్టిన పెట్టుబడుల కొరకు ఆలోచనలు అధికంగా చేస్తారు, ఎదురు చూస్తున్న వర్తమానాలు అనేవి అధికంగా పొందడానికి కూడా అవకాశం అనేది ఉంది. అంటే బహుమానాల రూపంలో కావచ్చు, లేకపోతే మిమ్మల్ని ప్రైజ్ చేయడం అవతల వాళ్ళు, మీరు పడిన కష్టానికి గుర్తింపు, మీరు చేస్తున్న విధానాలన్నిటికీ కూడా ఆశించిన స్థాయిలో గుర్తింపు, గౌరవం రావడం అనేది, అలాగే సంతానం అభివృద్ధికరంగా ముందుకు వెళ్ళడం, విదేశీ వ్యవహారాలకు సంబంధించిన విషయాల్లో అనుకూలమైన ఫలితాలు లభించడం మొదలైన వాటికి ఆస్కారం ఉంది. కర్కాటక రాశి. మా కర్కాటక రాశి వారికి ఎలా ఉంది? కర్కాటక రాశి సంబంధించిన విషయాలు తీసుకున్నట్లయితే మనం ఈ యొక్క పునర్వసు 4వ పాదం, పుష్యం 4 పాదాలు, ఆశ్లేష 4 పాదాలు. కర్కాటక రాశి వాళ్ళకి వృత్తికి సంబంధించిన విషయాలు, గృహ వాతావరణం ఈ రెండింటి మధ్య ఎక్కువ ఫోకస్ చేసుకుంటూ ముందుకు పెడతారు. ముఖ్యంగా గృహ వాతావరణం చాలా అందంగా పెట్టుకోవడానికి ప్రయత్నాలు చేయడం, మీకు సౌకర్యవంతంగా పెట్టుకోవడానికి చేసే ప్రయత్నాలు మొదలైనవి అధికం చేస్తారు. అలాగే కొత్త విషయాలు నేర్చుకోవడానికి, కొత్త వ్యక్తుల్ని సంప్రదించడానికి, విద్యాపరమైన విషయంలో అభివృద్ధి కొరకు చాలా చక్కగా మీరు ప్రణాళికలు వేసుకుని దాని పరంగా ముందుకు వెళ్ళడానికి ప్రయత్నాలు చేస్తారు. అలాగే నూతన విషయాల్ని సేకరిస్తారు. అయితే ఈ నేపథ్యంలో వృత్తికి సంబంధించి ఏదైనా శాస్త్రాలకు సంబంధించిన విషయాలు, దానికి సంబంధించిన వృత్తి కొరకు చేసే ప్రయత్నాలకి అనుకూలమైన సమయంగా, అంటే ఏదైనా ఇంటర్వ్యూలకు అటెండ్ అవ్వడానికి కానీ, లేకపోతే దానికి సంబంధించిన ఈ యొక్క లలిత కళలకి సంబంధించిన వృత్తులలో దానికి సంబంధించిన అవకాశాలు, అంటే ఏదన్నా మీరు అప్లై చేయడం కానీ, లేకపోతే దానికి సంబంధించి మీకు ఏదైనా ఆహ్వానాలు అంటే ఇంటర్వ్యూలు మొదలైనవి రావడానికి కానీ ఆస్కారం అనేది అధికంగా ఉంది. సింహరాశి. సింహరాశి వారి ఫలితాలు ఎలా ఉన్నాయండి? సింహరాశిలోకి వచ్చిన నక్షత్రాలు తీసుకున్నట్లయితే మనం ఇంతవరకు ఈ యొక్క మఖా, పుబ్బ, ఉత్తర సింహరాశి వాళ్ళకి వాతావరణం చాలా వరకు అనుకూలంగా ఉంటుంది. ముఖ్యంగా ఆశించిన ఫలితాలు పొందుతారు, స్థైర్యం పెరుగుతుంది, నిర్ణయ సామర్థ్యం పెరుగుతుంది. అలాగే ముఖ్యుల కొరకు, దగ్గర ప్రయాణాల కొరకు ఖర్చులు చేసినా అది మీకు ఆనందాన్ని ఇవ్వడానికి అవకాశం అనేది ఒకటి కనబడుతోంది. అలాగే దాంతోపాటుగా మీకు దూర ప్రదేశాల్లో అవకాశాలు లాంటివి లభ్యమవ్వడం, దూర ప్రాంతాల్లో ఉండే తోబుట్టువులతో సంప్రదించడం, అలాగే విదేశాల్లో ఉండే వ్యక్తులతో మీరు ఏదైనా టెలిఫోనిక్గా సంభాషించడం మొదలైన వాటికి అవకాశం అనేది ఎక్కువగా ఈ రోజున వాళ్ళతో మీరు
చక్కగా మాట్లాడి కొన్ని మంచి నిర్ణయాలు తీసుకుంటారు. మిత్రులు, మీ అభివృద్ధి, ప్రయాణాలు, కమ్యూనికేషన్ మొదలైన వాటికి ఎక్కువ అవకాశం ఉన్న రోజుగా మీ ఆలోచనలని చక్కగా క్రియేటివ్ వేలో చెప్పడానికి అవకాశం ఉంది. కన్యా రాశి. మా కన్యా రాశి వారికి ఈరోజు ఎలా ఉంది? ఉత్తర, హస్త, చిత్త ఈ యొక్క కన్యా రాశి వాళ్ళకి ఈ రోజున వాతావరణం చాలా వరకు అనుకూలంగా ఉంటుంది. ఆర్థిక సంబంధమైన విషయాలు కానీ, లేకపోతే గృహ వాతావరణం కానీ, చేసిన వాగ్దానాలు నిలుపుకోవడంలో కానీ చాలా మీరు ఎలా అయితే ఆశిస్తూ వచ్చారో దానికి తగిన విధంగా ఉండడం, ఎదురు చూస్తున్న విషయాలు మీకు ఆనందాన్ని ఇవ్వడం, అలాగే కుటుంబ సభ్యులతో మంచి వాతావరణాన్ని మీరు గడపడానికి అవకాశం అనేది లభ్యమవ్వడం, వారి యొక్క అభివృద్ధి కొరకు మీరు ఎదురు చూస్తున్న విషయాలు మొదలైనవన్నీ కూడా చక్కగా అవన్నీ కూడా ముందుకు జరగడానికి అవకాశం అనేది ఉంది. అలాగే దాంతోపాటుగా దూర ప్రదేశాల నుంచి వ్యక్తులతో మంచి కోఆపరేషన్ అనేది లభించడం అనేది, దాంతోపాటుగా ఇంకేదైనా పెట్టిన ఖర్చులు అనేవి కూడా మీకు అనుకూలంగా ఉండడం, మీకు దూర ప్రదేశాల నుంచి బహుమానాల రూపంలో కావచ్చు, లేకపోతే ఇన్విటేషన్స్ రూపంలో కావచ్చు, మీ కుటుంబ సభ్యుల నుంచి కానీ, మీ కుటుంబ సభ్యులతో మాట్లాడినప్పుడు కానీ మంచి అవకాశాలు, అలాగే కుటుంబ సభ్యులకి దూర ప్రదేశాలకి విద్యాపరమైన విషయాల్లో అవకాశాలు రావడానికి కూడా అనుకూలమైన సమయంగా ఒకటి భావించవచ్చు. కానీ కుటుంబ సభ్యులతో పాటుగా ముఖ్యంగా ఆరోగ్య విషయంలో మాత్రం కొంత శ్రద్ధ తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి. తులారాశి. తులారాశి వారికి ఎలా ఉందండి? తులారాశిలోకి వచ్చే నక్షత్రాలను ప్రధానంగా తీసుకుందాం. తులారాశిలోకి వచ్చే నక్షత్రాల్లో మనకి ఈ యొక్క చిత్త, స్వాతి, విశాఖ 3 పాదాలు ఈ తులారాశిలోకి వచ్చే నక్షత్రాలు. తులారాశి వాళ్ళకి మీ మీద మీకు నమ్మకం, స్థైర్యం, ధైర్యం పెరుగుతాయి. కళలు చక్కగా ఉపయోగకరంగా ఉంటాయి. కళారంగంలో ఉండే వాళ్ళకి అనుకూలంగా ఒకటి గుర్తింపు, గౌరవం ఏర్పడుతుంది. మంచి మిత్రులు ఏర్పడతారు. అలాగే మీ మిత్రుల యొక్క సహకారంతో కొత్త వాటిల్లో మీరు ప్రవేశం, అంటే మీరు కొత్త కళలు నేర్చుకోవడానికి చేసే ప్రయత్నాలు అనేవి అధికంగా ఉంటాయి. దైవబలం అనుకూలిస్తుంది. దేవతా ఆరాధన మొదలైన వాటి మీద ఆసక్తి పెరుగుతుంది. సంఘంలో కళారంగంలో ఉండే వ్యక్తుల్ని కలవడం, వారితో పాటు ఈ రోజుని చక్కగా ఉపయోగించుకోవడం మొదలైన వాటికి అనుకూలంగా ఉండే అవకాశంగా మనం చెప్పచ్చు. వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారి ఫలితాలు ఎలా ఉన్నాయండి? వృశ్చిక రాశిలోకి వచ్చే నక్షత్రాలను ప్రధానంగా తీసుకున్నట్లయితే మనం ఈ యొక్క విశాఖ, అనురాధ, జ్యేష్ఠ ఈ వృశ్చిక రాశి వాళ్ళకి ముఖ్యంగా ఆరోగ్య సంబంధమైన విషయాల మీద ఎక్కువ దృష్టి కేటాయిస్తారు. అనుకోని శత్రుత్వాలు, వ్యక్తులతో విభేదాలు రాకుండా జాగ్రత్త పడాలి. శారీరక శ్రమ అనేది అధికంగా ఉంటుంది. అనుకోని ప్రయాణాలు, మీకు వాగ్దానం చేసిన వాళ్ళు మాట నిలుపుకోకపోవడం బట్టి కూడా మీకు కొంత ఘర్షణాత్మకంగా ఉండడం, రావలసిన ధనం రావడంలో కూడా కొంత జాప్యం జరగడం వల్ల కొంత చికాకులు, ఎలా చూసినా శత్రురోగ రుణాలను జయించడానికి ఎక్కువ ప్రయత్నాలు, ఎక్కువ ఖర్చులు అనేవి అధికంగా ఉంటాయి. అలాగే సమయానికి విశ్రాంతి తీసుకోవాల్సిన అవసరం అనేది ఉంది. శారీరకంగా ఎక్కువ శ్రమ అనేది అధికంగా ఉంటుంది కాబట్టి విశ్రాంతి లోపం వల్ల కొంత ప్రశాంతత అనేది కూడా తగ్గుతుంది. కనుక ప్రశాంతతను పెంచుకునే విధంగా శారీరక శ్రమ అధికంగా ఉన్నా వీలైనంత వరకు విశ్రాంతి తీసుకుంటూ జాగ్రత్తలు పడుతూ ముందుకు వెళితే ఆరోగ్యపరంగాను, మానసిక ఆరోగ్యపరంగా కూడా అనుకూలతలు అనేవి ఏర్పడతాయి. ధనస్సు రాశి. అమ్మా, ధనస్సు రాశి వారికి ఈరోజు ఫలితాలు ఎలా ఉన్నాయి? ధనస్సు రాశిలోకి వచ్చే నక్షత్రాలను ప్రధానంగా తీసుకున్నట్లయితే మనం మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1వ పాదం ఈ యొక్క ధనస్సు రాశి వాళ్ళకి ఆశించిన ఫలితాలు చాలా వరకు అనుకూలంగా ఉంటాయి. ఎదురు చూసిన వర్తమానాలు అందుకుంటారు. వ్యక్తులతో మంచి వాతావరణం అనేది మీరు క్రియేట్ చేసుకుంటారు. మీ ఆలోచనలు ఫలిస్తాయి. నూతన అవకాశాలు, అలాగే క్రియేటివ్గా ఆలోచించి తీసుకునే నిర్ణయాల వల్ల ఆర్థికపరమైన విషయాలు కూడా చాలా వరకు మీకు అనుకూలంగా ఉండే అవకాశం అనేది ఏర్పడుతుంది. మకర రాశి. మరి మకర రాశి వారి విషయానికి వచ్చినట్లయితే వారికి ఎలా ఉందండి ఈరోజు? మకర రాశిలోకి వచ్చిన నక్షత్రాలను ప్రధానంగా తీసుకున్నట్లయితే మనం ఉత్తరాషాఢ, శ్రవణం, ధనిష్ట ఈ యొక్క మకర రాశి వాళ్ళకి ఈ రోజున వృత్తికి సంబంధించిన విషయాల్లో వృత్తిపరమైన వాహన కొనుగోలు కొరకు ప్రయత్నాలు చేస్తారు. అంటే వృత్తిపరమైన దానికి సంబంధించి ఏదైనా ఒక వాహనం అనేది మీకు లభ్యమవ్వడం, అలాగే వృత్తి చేసే ప్రదేశాల్లో మీకు గుర్తింపు, గౌరవం లభించడం అనేది, వృత్తి చేసే ప్రదేశాల్లో మీ యొక్క టాలెంట్కి ఒక చక్కటి గౌరవం అనేది లభ్యమవ్వడం, ఒక వాహన సదుపాయం లాంటిది కలిగించడం, అలాగే మీకు సౌకర్యాలు లభ్యమవ్వడం, ఇవన్నీ కూడా అనుకూలమైన వాతావరణాన్ని సృష్టిస్తాయి. కుంభరాశి. అమ్మ, కుంభరాశి వారికి ఎలా ఉంది ఈరోజు? కుంభరాశిలోకి వచ్చిన నక్షత్రాలను తీసుకున్నట్లయితే మనం ఈ ధనిష్ట, శతభిషం, పూర్వభద్ర ఈ కుంభరాశి వాళ్ళకి దూర ప్రదేశాలకి వెళ్ళే అవకాశము, యాత్రలు చేయడానికి, తీర్థయాత్రలు చేయడానికి,
ఆధ్యాత్మిక ప్రయాణాలకి, అలాగే సోషల్ మీడియాలో ఉండేవాళ్ళు ఎక్కువ శాతం ఆధ్యాత్మిక సంబంధమైన వాటి మీద దృష్టిని కేటాయించడానికి, ప్రయాణాలు చేస్తూ సోషల్ మీడియాలో ప్రోగ్రామ్స్ చేసే వాళ్ళందరికీ కూడా చాలా వరకు దాని సంబంధమైన విషయాల్లో అనుకూలతలు లాంటివి, దానికి సంబంధించిన ప్రయాణాలు చేయడం అనేది అది చాలా మటుకు మీకు అనుకూలతలను చూపించే విధంగా ముందుకు వెళ్ళడం. అలాగే విద్యా సంబంధమైన విషయాల్లో కూడా హైయర్ ఎడ్యుకేషన్ కోసం ప్రయత్నం చేసే వాళ్ళకి అనుకూలమైన సమయంగా భావించవచ్చు. కానీ నిరాశ నిస్పృహలను అధిగమించాలి, పుణ్యబలాన్ని పెంచుకోవాలి. వీళ్ళంతవరకు శ్రీరామ జయరామ జయ జయ రామరామ చేయడం అనేది చాలా అవసరం. మీనరాశి. చివరి రాశి అయినటువంటి మీనరాశి వారికి ఎలా ఉందండి? మీనరాశిలోకి వచ్చిన నక్షత్రాలను ప్రధానంగా తీసుకున్నట్లయితే మనం పూర్వభద్ర, ఉత్తరభద్ర, రేవతి. మీనరాశి వాళ్ళు ముఖ్యంగా ఆరోగ్య సంబంధమైన విషయాల్లో తగిన విధంగా జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా ఆహార స్వీకరణ, ఆరోగ్యం, సమయానికి ఆహార స్వీకరణ విషయంలో కానీ, లేకపోతే ప్రయాణాలు, ముఖ్యంగా వాహనాల మీద ప్రయాణం చేసేవాళ్ళు వీటి విషయంలో తగిన విధంగా జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి. అలాగే మానసిక ఆరోగ్య విషయంలో కూడా తగిన విధంగా శ్రద్ధ తీసుకోవాలి. ముఖ్యంగా ఆత్మీయులతో విభేదాలు రాకుండా, పెట్టుబడుల విషయంలో ఆకస్మికంగా నష్టాలు కలగకుండా, పెట్టుబడులు పెట్టేటప్పుడు కానీ, ఆత్మీయులతో సంప్రదించేటప్పుడు కానీ, సంతాన వర్గంతో మాట్లాడేటప్పుడు కానీ అన్ని విషయాల్లో తగిన విధంగా ఆచితూచి నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి. వాతావరణం చాలా వరకు మీకు అనుకూలంగా ఉండేట్టుగా మీరు క్రియేట్ చేసుకుంటున్నా కూడా ఆ వాయిదాలు లేకపోతే ఏదైనా చేద్దాం అనుకునే పనుల్లో జాప్యం వల్ల కొంత ఘర్షణాత్మకంగా ఉంటుంది. అయినా కూడా దాన్ని మీరు చక్కగా అధిగమించే ప్రయత్నాలు చేయగలరు. అమ్మ, మేషరాశి నుంచి మీనరాశి వారి యొక్క రాశి ఫలితాలు తెలుసుకున్నాం. ఈ రోజు చేసుకోగలిగే సులభమైన పరిహారం ఉంటే తెలియచేయండి. ద్వాదశ రాశుల వారికి పరిహారం. మేషరాశి నుంచి మీనరాశి దాకా 12 రాశుల వారి యొక్క పరిహారాన్ని కనుక గమనించినట్లయితే ఈ రోజున అందరూ కూడా తమ తమ ఇష్టదైవాన్ని ప్రార్థించుకోవడంతో పాటుగా ఇంకా అవకాశము, ఆసక్తి, సమయం మీకు అనుకూలంగా ఉండి అన్నీ కూడా ఉన్నట్లయితే తప్పకుండా ఈ రోజున ప్రత్యక్ష దైవం సూర్యనారాయణ స్వామికి నమస్కారం పెట్టుకోవడం దగ్గర నుంచి, అలాగే ఆయనకి సంబంధించిన ఆదిత్య హృదయం కానీ, అరుణం వినడం కానీ, ఆదిత్య హృదయం చేసుకున్నా పర్వాలేదు, లేకపోతే విన్నా కూడా మంచిదే. మీకు ఏది అనుకూలంగా ఉంటే ఆ రకంగా చేసుకుంటూ ముందుకు వెళ్ళడం అనేది చాలా చాలా మంచి ఫలితాన్ని ఇస్తుంది. సూర్యుడు ఆరోగ్య ప్రదాత కనుక, ఆరోగ్యం భాస్కరాది ఇచ్చేది కనుక, భాస్కరుడు ఇచ్చే ఆరోగ్యాన్ని మనం అభివృద్ధిని తీసుకోవడానికి తప్పనిసరిగా మనం ఈ రకంగా సూర్యనారాయణ స్వామికి ప్రార్థించుకోవడం అనేది ఈ రోజున చేయగలిగితే చాలా మంచిది. ఇంకా అవకాశం కనుకున్నట్లయితే గోధుమ పాయసాన్ని కూడా ఏదైనా ప్రసాదంలా పెట్టినట్లయితే అది కూడా బాగుంటుంది. అది మీ అనుకూలతలు అవకాశం బట్టి చేసుకున్నట్లయితే బాగుంటుంది. ఇప్పుడు మనం చెప్పుకున్న రాశి ఫలితాలని కూడా గోచార రీత్యా కనుక, గోచార రీత్యా ఎదురవుతున్న స్వల్ప సమస్యల్ని ఈ స్వల్ప పరిహారాలు చేసుకుంటూ అధిగమిస్తూ ముందుకు వెళ్ళినట్లయితే సమస్యలు అనే వాటిని చిన్న చిన్నగా మనం అధిగమించగలుగుతామని మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి.